నాకు 2 వీలర్ లేదు, ఒకటి 2 వీలర్ ఒకటి లేదు, నాకు 2 వీలర్ లేదు, నాకు 4 వీలర్ లేదు, నా సొంత ఇల్లు లేదు సార్. నేను ఉండేది దరూర్ క్యాంప్లో పుట్టిన, దరూర్ క్యాంప్లో పెరిగినా. నేను కావాలని నాకు ఎందుకు రిజెక్ట్ చేస్తారో డబుల్ బెడ్రూమ్ దయచేసి మీరు చెప్పాలా చెప్తున్నా మీకు సార్. మీరు 3 రోజులు అవుతుంది కావచ్చు మీరు వచ్చి. నేను 20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. ఇదిగోండి, నాకు ఇంత పెద్ద బాబు ఉన్నాడు. నేను సార్ ఒక్క నిమిషం నా మాట ఏంటండి, ఇంతంత పిల్లాడప్పటి నుంచి నేను తిరుగుతున్నా. ఇలా ఇంత పెద్ద పిల్లాడైతే నాకు లేదు. ఇల్లు ముండోళ్ళకు కూడా ఇల్లు వచ్చినాయి, ఇల్లు లేని నాకు వచ్చింది. నేను సైకిల్ మీద తిరుగుతున్నా దరూర్ క్యాంప్. అర్థమైంది. మరి ఎవరు సార్ ఇదంతా రిజెక్ట్ చేసేది? అంతా 24వ తారీఖు రచ్చబండ ఎప్పుడు సార్? 2011. నేను చెప్పేది వింటావా వినవా? ఇలాంటి వాటి గురించి ప్రాబ్లం ఉంది మీకు ఎందుకు అనుకున్నారు కదా, కమిషనర్ స్థాయిలో వెళ్ళి తీసుకుంటున్నారు. అక్కడ మున్సిపల్ ఆఫీస్ ఇక్కడ మా పాత బస్ స్టాండ్ ఉంది కదా, రేపు వెళ్ళేసి అడగండి అక్కడ అసలు ఎందుకు అవుతుంది. ఎవరు అడగాల సార్ ఇది పట్టుకుపోయి? కమిషనర్ సార్, మున్సిపల్ కమిషనర్ సార్ కదా. అంటే సమానం మీకు లేదన్నట్టు మాకు జస్ట్ లిస్టులో వచ్చి చదవాలి. ఎన్నిసార్లు సార్ తిరిగి 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 చెప్పులు కూడా అధికారం లేదు, రిజెక్ట్ ఇచ్చే అధికారం లేదు. చెప్పులు కూడా అరిగిపోతున్నాయి సార్. తీసుకొని కౌంటర్లు వేసుకోవడం అంతే. అదే ఎందుకంటే క్యాంప్ల దరూర్ క్యాంప్ల జీవన్ రెడ్డి మనుషులు మేము అనేవి ముద్ర కొట్టిర్రు. ఆ ముద్ర మీదనే మాకు క్యాన్సల్ చేస్తారు డబల్ బెడ్రూమ్, అంతే, వేరేది ఏం లేదు. ఇప్పటి కూడా నేను మీడియా మిత్ర గురించి రావాలని నేను ఒకటే అడిగేది. నేను రేవంత్ రెడ్డి సార్కు రిక్వెస్ట్ చేస్తున్నా, జీవన్ రెడ్డి సార్కు రిక్వెస్ట్ చేస్తున్నా, అండ్ కలెక్టర్ సార్కు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దీని మీద దయచేసి మీరు ఎంక్వైరీ చేయాలా. ఎంక్వైరీ చేసి నాకు అరుణ్ని అని చెప్పి నాకు ఇల్లు ఇప్పి అని చెప్పి నేను మనవి చేస్తున్నా సార్. నేను తిరిగి తిరిగి అలసిపోయినా సార్. ఇంత పెద్ద కొడుకుంటా కూడా రచ్చబండప్పటి నుంచి నాకు ఇల్లు ఇయ్యలే.